నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేశాను. ఇది ఎండు కొబ్బరితోటి. దీని గురించి 2 కప్పులు ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే 1 కప్పు పంచదార, 1 కప్పు పాలగుండ. ఇది పంచదార అండి, 1 కప్పు తీసుకున్నాను, సరిపోతుంది. 1 కప్పు పాలు, ఇవి కొంచెం నిలువెచ్చగా ఉండాలి. నిలువెచ్చని పాలు. 1 కప్పు పాలగుండ, ఒక 3 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. ఒక 4-5 యాలక్కాయలు చితక్కొట్టుకొని తీసుకున్నాను. ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఒక గిన్నెలోని తీసుకుందాం 2 కప్పుల కొబ్బరి. ఇందులోని నిలువెచ్చని పాలు ఉన్నాయి కదా, పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి దీన్ని. ఈ పాలు శుభ్రంగా కొబ్బరికి పట్టినట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ కలుపుకొని మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా చేసుకోవాలి. పాలు కొబ్బరి చక్కగా కలిసిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సైడ్ పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఆ ప్యాన్లోని ఈ కొబ్బరి పాలు కలిపి ఉన్న మిశ్రమం వేసుకుందాం. వేసుకొని వేయించుకోవాలి. ఒకసారి 1 నిమిషం వరకు వేయించాలి దీన్ని. చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఇందులోని 1 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఈ పంచదార కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి దీన్ని. కొంచెం పంచదార కరిగిపోయిన తర్వాత పాలగుండ వేసుకోవాలి. చూసారు కదా, పంచదార కరుగుతున్నది. దీన్ని అడుగంటకుండా చూసుకుంటాలి, కలుపుతూ ఉండాలి ఆపకుండా. కలుపుతూ ఉంటే పంచదార కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిందండి. ఒక 5 నిమిషాలు అలాగ మెల్లగా నేను కలుపుతూ ఉండగా పంచదార కరిగింది. 5 నిమిషాలు పట్టింది పంచదార కరిగేసరికి. కొంచెం లూజ్ అయింది కదా.
తయారైపోయాయి. ఇలాగ మీరు కూడా చేసుకోండి. ఎలాగొచ్చాయో నాకు కామెంట్లో రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.